మిమ్మల్ని చూస్తుంటే కమల్ హాసన్ చూసినట్టు అనిపిస్తుంది. మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు. ఒకసారి కమల్ హాసన్ కూడా ఇదే పాయింట్ మీద తెగ కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా? ఏంటి నిజమా? డౌటా? మరి నాయకుడు సినిమాలో కమల్ హాసన్ లాగా పర్మనెంట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు? అమ్మ బాబోయ్, దెబ్బైపోను. ఎవడ్రా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు? వీరి సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యగాడు ఇప్పుడు తగలడ్డాడేంటి? పాడెవడు? ఏమని చెప్తాం, వానరు కదా ఆడు. మా డ్రైవర్ గాళ్లే. మరి అదేమిటి మర్యాద లేకుండా తలుపు దెబ్బదబా బాధేస్తున్నాడు? నెలాఖరు రోజులు కదా, జేబులో డబ్బులు లేక. అటు నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు, ఆ జీతం డబ్బులు మొహమ్మే కూడా వచ్చా. అలాగే. అమ్మయ్యా. ఏంట్రా ఎంతసేపు? నా సంగతి సరే, రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం నీకేమైనా మర్యాదగా ఉందా? నా ఇంటికి నేను రావడానికి నిన్నేంట్రా అడిగేది? ఏంటో ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే విజయలక్ష్మి వచ్చేసింది. విజయలక్ష్మ ఎక్కడ్రా? అరగంటలో పళ్ళు కొనుక్కొస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట? ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్. ఇప్పుడు ఏంట్రా నాకు దారి? ఒక్కటే దారి, నువ్వు మేడ మీద ఉండు, మీదకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను. అసలే నాకు అలవాట్లేదు. ఆ ఉషారాన్ని ఇంటి దగ్గర నుంచి నడిచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి. ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు. మరైతే ఏం చేస్తా? ఏం చేస్తావు అంటే ఏం చేస్తాను రా. పోనీ బాత్రూమ్ బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా, తలుచుకుంటే చాలా బ్యాడ్ గా ఉంటది. అయ్యి బాబు, ఏం దొరుకుతుందో ఏంటో. ఈ టైంలో కరెంట్ పోయిందండి. సీన్ చూస్తుంటే వైఫ్ ఒకరిది వర్క్ ఒకరిదిగా ఉంది. ఎవరు? నేను డార్లింగ్. నువ్వు ఇలా వచ్చావా? నీకోసం చూస్తున్నాను. మరి చీకట్లో ఉన్నావేంటి? చీకట్లోనే మంచిది, పగలైతే అందరూ చూస్తారు. అబ్బా, నీ గొంతు మారినట్టుందే. నా గొంతు మారదు, కొంగర తగ్గయ్యా వేమూరి గగ్గయ్య టైపు. వేమూరి గగ్గయ్యా? ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ కూర్చుంటే బయటకు వచ్చేస్తాడు. డార్లింగ్, డార్లింగ్, ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్. దాంతే ఉంది డార్లింగ్, కాసుకో. ఒరే సుబ్బరాజుగా, నా బాలనుకొని దగ్గరకు వస్తే నన్ను గట్టిగా కౌగులించుకొని హెవీగా ముద్దెట్టేసుకుంటావా? నువ్వు అనుకోలేదమ్మా. మరెవరనుకున్నా? ఆ బాత్రూమ్ లో ఏమండి, ఏమండి? జోకర్, జోకర్, ఏం చేస్తున్నావు? నిలబడి నిద్రపోతున్నావా? లేదు, పైకెళ్ళి పాట పాడుకుంటున్నాను. అయితే ఒకసారి కిందకి దిగు, నువ్వు పని చెయ్యాలి. ఏమిటమ్మా ఏమిటి? మీకేమైనా పెళ్లి సంబంధం చూడాలా? అతివాగుడాపి చెప్పింది విను. ఏమిటి? నీకు చాలా చైనీస్ వంటలు వస్తున్నావు కదా? అవును, పేర్లు చెప్పాలా? చెప్పటం కాదు, సాయంత్రం పార్టీ ఉందట. ఆ వంటలన్నీ నిన్ను చేయమని చెప్పారు ఉషారాణి గారు. నువ్వు వండుతుంటే చూసి నేర్చుకుందామని ఆఫీస్ కు సెలవు కూడా పెట్టొచ్చాను. మరి సామాన్లు స్టిచ్ చేసి మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి. కూరగాయలు ఏం కట్ చేయాలో చెప్తే నేను బిగించేస్తా. అంతే. లూయిసా గారు, ఏంటి? రాసుకోండి. అర్జెంట్ గా 60 మందారాకులు, 22 జామాకులు, 16 బాదం కొమ్మలు, 20 మల్లె తీగలు, 80 యాపాకులు అన్ని కడిగి బాగా మరగబెట్టండి. ఎందుకు? మనం వండే వంటల్లో వాడడానికి. ఏమిటి ఇవన్నీ మనుషులు తింటారుగా, చాలా టైం పడుతుందేమో. పడుతుందిగా, మరి చైనీస్ వంటలా మాట్లా? నేనేం కావాలో చెప్పలేదు. రాసుకోండి. అజనామాటో బెంగళూరు టొమాటో. ఏంటది? ఎగతాళిగా ఉందా? ఒక్కసారి చెప్తానండి, రాసుకోండి. బ్యాంబూ పీసెస్, క్యారెట్ స్లైస్, వైట్ వెనిగర్, నైట్ కర్కర్, మంగళూరు పొటాటో, బెంగళూరు టొమాటో, పక్క వీధిలో ఆటో. ఒక్క అక్షరం కూడా తప్పకుండా మొత్తం అన్ని పట్టండి. తొందరగా పట్టండి, అవతల టైం అయిపోతుంది. కన్ఫ్యూజన్ గా ఉంది. నాకు అంతకంటే కన్ఫ్యూజన్ గా ఉంది. వెళ్ళండి. ఈ ఆపద నుంచి బయటపడాలంటే సుబ్బరాజు గారు ఒక్కడే దిక్కు. అనవసరంగా తరిమేశాను. ఎక్కడ చచ్చాడో ఏంటో వెతుకుదాం. సుబ్బరాజు, సుబ్బరాజు. ఎవరు ఎడతా వర్షగా ఉన్నాడే, గమ్మత్తున్నాడే. సుబ్బరాజు, సుబ్బరాజు. ఒరే కుయ్యా, ఏంటి భయ్యా? నీ కోసం ఊరంతా కళ్ళు తిరుగుతున్నాను రా. నేను వెళ్ళమంటే నిజంగా వెళ్ళిపోవడానా? నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను భయ్యా? ఇది కేసీ రెడ్డి గారి ఇల్లు. ఆ కేసీ రెడ్డి గారి గురించి కూపిలాగుతున్నాను.
గుడ్ మార్నింగ్ ఓ బాలాజీ కమాన్ కమాన్ నో ఫార్మాలిటీస్ థ్యాంక్ యూ సార్. ఏమిటి నీ ఆరోగ్యం ఇంకా కుదలబడినట్లేదే? అవును సార్, కానీ లీవ్ ఎక్స్టెండ్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. ఎంతైనా సంస్థ ఉప్పు తింటున్నవాడిని కదా. అదేమిటయ్యా ఇంత జీతాలు తీసుకుంటూ ఉప్పు తినడం ఏమిటయ్యా? హాయిగా పంచదార తినొచ్చు కదా. భలే జోకు వేశారు సార్. నన్ను హోటల్కి రమ్మన్నారట. ఏం లేదు, నీలాంటి బ్రిలియంట్ ఆర్కిటెక్ట్ శిలాంచి తీసుకుందామని అంతే. అవును కానీ మొన్న విజయవాడ నుంచి ఫోన్ చేసింది ఎవరయ్యా? వాడిని హాస్పిటల్ నంబర్ ఇవ్వరా అంటే మాట్లాడకుండా కట్ చేస్తాడు ఇడియట్. వాడు మా బామ్మది సార్. తిన్నంటి వాసాలు లెక్క పెట్టే రకం. అలాగా అయితే ఇల్లంతా స్లాబ్ చేంజ్ చేసైపోయావా వాసాలు లెక్క పెట్టకుండా? జోకు మీద జోకు మెరుస్తున్నారు సార్. నీకోసం హాట్ ఎండ్ లో చూస్తుంటే నువ్వు ఇక్కడ సూప్ కూడా వేస్తావు భయ్యా. అరే ఏమిటయ్యా ఇది? మంచి మర్యాద లేకుండా నా సూప్ తాగేస్తావు. ఎక్స్క్యూజ్ మీ, అవసరాన్ని గురించి కొత్త విషయం తెలుసుకోవడానికి తల ప్రాణం తోకొచ్చింది భయ్యా. ఇది తోక? నచ్చే జేబులో పెట్టుకున్నాను సార్. ఇంతకీ నువ్వెవరు అని? 1 మినిట్ సార్. వాడు కేసీ రెడ్డి అని పెద్ద కాంట్రాక్ట్ అట. బఫూన్ లా ప్రవర్తించే మీ మేనేజర్ మూర్తి లేడు, అతనికి ఫ్రెండ్ అట. అవ్వ! 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 రాను. ఆవ్! అబ్బా! అది సరే గాని చూడు, నువ్వు వేయాల్సిన టీటీడీ గెస్ట్ హౌస్ ప్లాన్ తాను వేస్తానంటూ మా ఆఫీస్ ఒక జూనియర్ ఆర్కిటెక్ట్ తెగ ఉపలాడి పడిపోతుందయ్యా. వద్దన్నా అందుకు నీ ఎఫిషియన్సీ చాలదంటే వెరదే. అంచేత నువ్వు ఆ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో, అందులో ఇంట్రికసీస్ ఏమిటో కొంచెం ఒక నచ్చ చెప్పాలి. తప్పకుండా సార్. ఇంతకీ ఆమె ఎవరు సార్? ఆ ఉషారాణి అని అందుకే రమ్మని చెప్పాను, వస్తుంది. బాలాజీ ఏమైంది? నేను అర్జెంట్ గా గ్లూకోడిన్ టాబ్లెట్ వేసుకోవాలి సార్. లేకపోతే ఈ కాలు ఈ చెయ్యి చచ్చుపడిపోతాయి సార్. నేను తీసిస్తాను. కానీ ఇక్కడ లేవే, వెళ్ళి తెచ్చుకోవాలి. భయ్యా హుషారంగా వచ్చేస్తుందా? సారీ. భయ్యా లిఫ్ట్ పైకి వస్తుంది. హుషారాన్ని లిఫ్ట్ లో ఉంటది. ఏం చేద్దాం? ఏం చేద్దాం ఏంట్రా ఎదవా? ఎదురు పెడితే కొంపలు అంటుకుపోతాయి. మెట్లకి పరిగెట్టు. సారీ మేడం, లిఫ్ట్ 7th ఫ్లోర్ లో స్ట్రక్ అయింది. పద నడిచెళ్దాం. ఓకే. భయ్యా ఎవరో పిచ్చివాళ్ళ ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్. పద, ఆ బాలాజీ గారు వచ్చేస్తుంటారు. ఒరే కుయ్యా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఈ రోజు నా జీవిత ధ్యేయం నెరవేరింది. ఉషారాణి ప్రేమిస్తున్నట్టు నాకు తెలిసిపోయింది. తన మనసులో మాట ఉషారాణి లూయిసాతో చెప్పిందట్రా. రే రెచ్చిపోకు భయ్యా, రేపు నీ పే కట్టుకుంటదేమో. ఆ? ఇది నీకు హ్యాపీనే, నాకు మాత్రం పెద్ద ట్రాజడీ. అనుకున్న సాధించావు, బాగుంది. కానీ హుషారాన్ని ఊపిలో పడిపోయి ఈ కుయ్యాగాడిని వదిలేస్తావా భయ్యా? చచ్చా, నిన్నెలా వదులుకుంటాను రా. ఇక నా విషయం ఉషకి చెప్పి థ్రిల్ చేస్తాను. మంచిది చెప్పే, నీతో పాటు నేను ఆనందపడతాను. కానీ ఈ శుభ సమయంలో నీ పాత ఖాత విజయలక్ష్మి ఎంటర్ అయితే ఎలా ఉంటదంటావు భయ్యా? బుద్ధి లేకుండా వాగి బుర్ర తినకు. అసలు ఈ వేళప్పుడు విజయలక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుందిరా? ఎలాగా? ఎలా? అలాగా. డార్లింగ్, బాలా డార్లింగ్, వచ్చేస్తున్నాను. ఏమనుకోతాం కాసేపు. నిద్రపోకూడదు మరి. బాలా, బాలా, ఎక్కడికి వెళ్ళాడబ్బా? బాలా, బాలా. పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ప్రతి 2 నిమిషాలుగా నేను చెక్ చేస్తూ ఉండండి. ఆ, ఏ మాత్రం తేడా వచ్చినా నాకు వెంటనే తెలియపరచండి. బీ కేర్ఫుల్. అలాగే డాక్టర్. ఛ! ఏదో నా సూజోగం బోర్ కొడుతుంది. డార్లింగ్, అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎలా భయ్యా? వచ్చేస్తుంది. నేను ఆ స్క్రీన్ వెనకాల తాగుంటాను, నువ్వు పేషెంట్ పక్కన సెటిల్ అయిపో. ఛీ, కంపు. నేనే ఆ స్క్రీన్ వెనకాల దాక్కుంటాను, నువ్వే వాడి పక్కన పడుకో. బాలా. అమ్ము. బాలా, డార్లింగ్. ఈడెవడో శుభ్రాజులా ఉన్నాడే. ఆడి పోలికలైతే ఉన్నాయి గాని ఆడికప్పుడే పోయాకాలం ఎందుకు వస్తుంది? సచ్చినోడు. బాలా, ఇదేదో అడ్డంగా ఉంది. దీని వెనకాల ఉండుంటాడు.
ఊపిరి ఆగిపోయింది. డాక్టర్ 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 పేషెంట్ ఊపిరి ఆడాలి డాక్టర్. అయితే వెంటనే ఆపరేషన్ చేయాలి. త్వరగా పద. ప్రాణనాథ నేను ఎప్పుడు ఇవ్వండి. ప్రాణనాథ సుబ్బరాజు ఇదిగో నా మాట విను. నువ్వు పద. సుబ్బరాజు అయ్యో సుబ్బరాజు 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 ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ చూడొచ్చు. థ్యాంక్ యూ సుబ్బరాజు. అయ్యా నేను ఆ పేషెంట్ ని కాదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా మత్తు మంది ఇచ్చి మరీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు భయ్యా. ఉయ్యా భయ్యా ఉయ్యా